మా దేవా మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు రాసినటువంటి యొక్క పత్రికను ప్రభా ధ్యానము కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో నాయన మరి ఈ యొక్క నూతన గుంపుతో మేము కూడి ఉండగా ప్రభా నాయన మరి పాతవి అర్థం చేసుకోవడానికి నాయన ఈ యొక్క కంటిన్యూషన్లో కొనసాగడానికి మీరు కృప చూపించమని అడుగుతున్నాం. ఎఫెసీ గ్రంథ ధ్యానాలు ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితానికి, మా యొక్క సిద్ధాంత పునాదికి ప్రభా గొప్ప శక్తిని ఇవ్వగలుగుటకు, స్థైర్యాన్ని ఇవ్వగలుగుటకు కృప చూపించమని అడుగుతున్నాం. ఈ వాక్య ధ్యానాలు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పాల్ గారికి ముందుగా నేను వందనస్తున్నాయి అన్నాను. సింగపూరులో ఉన్నటువంటి కార్నర్ స్టోన్ బైబిల్ స్కూల్ వాళ్ళు నన్ను 24 క్లాసులు తీసుకోమని చెప్పారు. అంటే వాళ్ళకి బైబిల్ స్కూల్ 1.5 month ఉంటుంది, 1.5 నెల. దాంట్లో నాకు 24 క్లాసులు ఇచ్చారు, 24 క్లాసెస్. ఈ 24 క్లాసెస్లో ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికను ధ్యానం చేయమని అడిగారు. అయితే నేను కొంచెం విఫలంగా ధ్యానం చేయటం బట్టి 4వ అధ్యాయం 16వ వచనం దాకే చేయగలిగాను 24 క్లాసుల్లో. అయితే వాళ్ళ బైబిల్ తరగతులు అయిపోయినాయి. చాలామంది యూట్యూబ్ ద్వారా ఈ యొక్క పత్రికను ధ్యానాలను వింటూ ఉన్నారు. సో వాళ్ళలో చాలామంది తర్వాత బైబిల్ స్కూల్కి వచ్చినటువంటి వాళ్ళు మరి మధ్యలో ఆపేస్తే ఎలాగా అని అడిగారు. అడిగితే నేను వేరే మాధ్యమం ద్వారా నేను ఖచ్చితంగా ఇది కొనసాగిస్తాను అని అడిగి పాల్ గారిని అడిగాను. పాల్ గారు మరి మీరు ఏమైనా చేయగలుగుతారంటే చాలా సంతోషంగా ఆయన అంగీకరించారు. అది పరిస్థితి. కొన్ని కారణాలు బట్టి ఆపేయటం ఏం కాదు, వాళ్ళ కోర్స్ అయిపోయింది. అక్కడికి నాకు 24 క్లాసులు ఇచ్చారు. ఆ 24 క్లాసుల్లో నేను చేయగలిగింది అక్కడ దాకే. సో నేను అనుకునేది ఏంటంటే బహుశా ఒక 9 క్లాసులు లేకపోతే 10 క్లాసుల్లో మనము ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఈ పత్రికను ముగించవచ్చు అని అనుకుంటున్నాను. ఒకవేళ కొంచెం ఎక్కువైనా కూడా పర్లేదు. నేను తొందరపాటులో ఏం కాకుండా విఫలంగా దీన్ని చెప్పాలి అనేసి నేను ప్రయాసపడుతూ ఉన్నాను. ఒక్కొక్క క్లాస్కి గంట బాగుండేది అప్పట్లో. కాబట్టి 24 గంటలు, మరి 24 పావు గంటలు కలుపుకుంటే అది ఇంకొక 6 గంటలు, దగ్గర దగ్గర 30 గంటలు మేము 4 అధ్యాయాలు పూర్తి చేయలేకపోయాం అంతసేపు ధ్యానం చేస్తే. అది పరిస్థితి అన్నమాట. ఈరోజు నేను అంటే మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం 16వ వచనం దాకా కాస్త మీకు పరిచయం లాగా చెప్పి, నేను 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం దాకా ఎన్ని వచనాలు అయితే అన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. 3 వచనాలు అయితే చదువుతాం, కానీ అన్ని చదువుతాం, అన్ని ధ్యానం చేయగలుగుతాం లేదో మనకు తెలియదు. సో ఈ విధంగా మంగళ, బుధ, గురు ఈ 3 రోజులు కూడా మనం 11 నుంచి 12:30 దాకా కరెక్ట్గా ఒక పావు గంట సేపు పరిచయాలు అయి ఉంటాయి. కరెక్ట్గా 11:15 నుంచి 12:30 దాకా మనము ఈ వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉంటాం. ఇది వరకు చేసినటువంటి ధ్యానాలు నేను మీకు లిస్ట్ ఇస్తాను, మన పాల్ గారికి ఇస్తాను, ఆయన పంపిస్తారు. 23 తరగతులు. వాటిని మీరు టైం ఉన్నప్పుడల్లా చూడటానికి ప్రయత్నం చేయండి. చాలా విఫలంగా దీన్ని చెప్పడం జరిగింది. చాలా కామెంటరీస్ చూస్తూ ప్రతి క్లాస్ మీద 5-6 గంటలు ప్రయాసపడుతూ కష్టపడి దీన్ని మీకు అందించడం జరిగింది. ప్రపంచంలో నేనే గొప్పోడినని చెప్పుకోవట్లేదు. ఇదే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మీద 247 మెసేజ్లు ఇచ్చాడు మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి ఆయన పూర్తి చేసిన తర్వాత ఏమంటాడంటే, నేను ఇంకా పూర్తిగా చెప్పలేకపోయాను అని అంటాడు ఆయన. 5 సంవత్సరాల పాటు నడిచింది ఆయన వారానికి ఒక బైబిల్ స్టడీ తీసుకుంటే. ఆ విధంగా ఆయన బోధించడం జరిగింది. కాబట్టి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ఒక విధంగా పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికల్లో 3వ ఆకాశంలోకి నడిపించేది, తర్వాత కిరీటము వంటిది, వజ్రము వంటిది, తర్వాత ఇది అన్నిటికంటే ఉన్నతమైనది అని రకరకాల మాటలు చాలామంది ఉపయోగించడం జరిగింది. అయితే మొదటి అధ్యాయంలో 2 విషయాలు ఉంటాయి ప్రాముఖ్యంగా. మొదటి 14 వచనాల్లో స్తుతి, ఆరాధన, తర్వాత 15వ వచనం నుంచి 23వ వచనం దాకా ప్రార్థన. ఇది మొదటి అధ్యాయం. అయితే ఈ స్తుతి ఆరాధనలో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. 3వ వచనం నుంచి 14వ వచనం దాకా గ్రీకులో 203 మాటలు ఉంటాయి.
గ్రీకులో 203 మాటలు. అయితే ఈ 203 మాటలు మధ్యలో ఫుల్ స్టాప్ లేకుండా రాశారనమాట. అంటే ఏంటంటే ఒకటే వాక్యం మొదటి నుంచి చివరి దాకా, అంటే ఆగకుండా మాట్లాడాడు అనమాట పౌలు భక్తుడు. మనకి తెలుగులో, ఇంగ్లీష్లో 6 నుంచి 8 వచనాలుగా వాటిని తర్జుమా చేశారు. కానీ ఆదిమ గ్రీక్ భాషలో మాత్రం ఒకటే మాట. ఈ 3వ వచనం నుంచి 14వ వచనం దాకా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిని కూడా ఆయన స్తుతించి ఆరాధించాడు. తండ్రిని ఎందుకు స్తుతించి ఆరాధించాడంటే, తండ్రి మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. మనల్ని తన యొక్క కుమారుడిగా, కుమార్తెగా ఆయన దత్తత తీసుకున్నాడు. ఆయన మన గురించి ముందుగానే అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ 3 కారణాలు బట్టి తండ్రిని ఆరాధించాడు. ఆ తర్వాత కుమారుణ్ణి ఆరాధించాడు. కుమారుణ్ణి ఎందుకు ఆరాధించాడంటే, ఆయన మనల్ని విమోచించాడు, మనల్ని క్షమించాడు, మనకి పరలోకపు స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు. అందుకనే కుమారుణ్ణి ఆరాధించాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముని ఆరాధించాడు. ఎందుకు పరిశుద్ధాత్మని ఆరాధించాడంటే, ఆయన మనకి సంచకరువుగా ఉన్నాడు. ఆయన మనకు రక్షణ పూర్తయింది అంటానికి ముద్రగా మనకున్నాడు. పరలోకపు నిత్యత్వానికి మనకి భద్రతగా ఉన్నాడు. అందుకనే పరిశుద్ధాత్మని ఆరాధించాడు. ఇది మొదటి 14 వచనాలు. మొదటి 2 వచనాలు పరిచయాలనుకోండి అది. తర్వాత 15వ వచనం నుంచి ఆయన 23వ వచనం దాకా ప్రార్థన చేశాడు. ప్రాథమికంగా ఎందుకు ప్రార్థన చేశాడంటే, ఆత్మీయమైనటువంటి విలువల కోసం ప్రార్థన చేశాడు. భౌతికంగా ఆరోగ్యం ఉండాలని కానీ, లేకపోతే దీర్ఘాయువు ఉండాలని కానీ, మంచి కుటుంబ వ్యవస్థ ఉండాలని కానీ అవేమీ ప్రార్థన చేయలేదు. ఆత్మీయమైనటువంటి విలువల కోసం ప్రార్థన చేసినప్పుడు 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనా అంశాలు ఉన్నాయి. ఒకటి స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మపరమైనటువంటి జ్ఞానము కోసం ప్రార్థన చేశాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి, దేవునిలో ఎదగటానికి, పరిపక్వతలోకి వెళ్ళటానికి స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మపరమైన జ్ఞానం అవసరం. రెండోది శక్తి గురించి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తుని మరణం నుంచి తిరిగి లేపిన పునరుద్ధాన శక్తి ఉందే, అది ప్రపంచంలో అతి శక్తివంతమైంది అని చెప్తారు. అలాంటి శక్తిని దేవుడు అనుగ్రహించాలి అని ప్రార్థన చేశాడు. రెండోది. ఇక మూడోది, ఆయన స్వాస్థ్యం కోసం ప్రార్థన చేశాడు. పరలోకపు స్వాస్థ్యము మనకి ఇవ్వబడాలని. ఈ విధమైన స్వాస్థ్యము, పరలోకపు అనుభవం మనకున్నప్పుడు ఐక్యతతో, సఖ్యతతో మనం ఉండగలుగుతాం. యూనిటీ అనేది ఉంటుంది. ఇది మొదటి అధ్యాయం యొక్క పూర్తి. ఇక 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మొదటి 10 వచనాల్లో వ్యక్తిగతమైన ఆత్మ ప్రయాణం గురించి రాశాడు. వ్యక్తిగతమైన ఆత్మ ప్రయాణం. మొదటి 3 వచనాల్లో క్రీస్తులోకి రాకముందు మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆత్మపరంగా ఎలా ఉన్నాము అనేది రాసుకుంటూ వచ్చాడు. క్రీస్తు వెలుపట మన జీవితం ఏంటి, మొదటి 3 వచనాలు 2వ అధ్యాయం. 4వ వచనం నుంచి 7వ వచనం దాకా క్రీస్తులోకి రావటం బట్టి మనలో కలిగినటువంటి రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఆయన రాశాడు. ట్రాన్స్ఫర్మేషన్, ఇది రెండోది. ఇక మూడోది 8వ వచనం నుంచి 10వ వచనం దాకా. దీంట్లో మనకి ప్రాథమికంగా కనబడేది ఏంటి అని అంటే, ప్రజెంట్ పొజిషన్, ప్రస్తుత స్థితి ఎలా ఉన్నది అనేది చెప్పుకుంటూ వచ్చాడు. ప్రస్తుత స్థితి అని అన్నప్పుడు మనము మార్పు చెందినటువంటి వారంగా మన ఆత్మ పరిస్థితి ఏంటి, మన మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, ఇవి రాసుకుంటూ వచ్చాడు అనమాట. ఇది ఇప్పుడు ఈ మూడింటిని మనం చెప్పాలంటే, క్రీస్తు బయట ఉన్నటువంటి వాళ్ళం, మనం ఆత్మపరంగా చచ్చిపోయినటువంటి వాళ్ళం. అయితే చచ్చిపోయినటువంటి మన కోసం యేసయ్య శిలువ మీద బలియాగంగా చనిపోయాడు, శిలువ మీద వెల చెల్లించాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన మన కోసం పనిచేశాడు. మన కోసం పనిచేయటం బట్టి మనకు వచ్చింది రక్షణ. అయితే ఆ యేసయ్యని మన జీవితంలోకి ఆహ్వానించి మనలో పనిచేయటం కొనసాగిస్తే వచ్చేది పరిశుద్ధత. మన కోసం పనిచేశాడు, రక్షణ. మనలో పని కొనసాగిస్తే కనుక అది పవిత్రత. మన ద్వారా ఆయన పని చేయటానికి ఆయన పూనుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. మనము అనుమతిస్తే కనుక అది పరిచర్య. ఇది స్పష్టంగా. మొదటిది మనకి ప్రాయశ్చిత్తాన్ని కలిగించాడు, రెండోది మనలో పరిశుద్ధతను కలిగిస్తాడు, మూడోది మన ద్వారా పరిచర్య జరిగిస్తాడు. ఇది 10 వచనాలు. ఇక 11వ వచనం నుంచి 21వ వచనం దాకా, చివరి దాకా మనం చూసినట్లయితే ప్రాథమికంగా మనం చూసేది ఏంటి అనంటే, యూదులు, యూదేతరులు అనేటువంటి వ్యత్యాసం ఉన్నది.
దేన్ని బట్టి అనంటే ఒక శారీరకమైనటువంటి సూచన బట్టి, దాన్ని సున్నతి అంటారు. ఆ సున్నతిని బట్టి సున్నతి కలిగినటువంటి వాళ్ళు సున్నతి లేని వాళ్ళని తక్కువగా చూడటం మొదలుపెట్టారు. వాళ్ళని దేవుడికి వెలుపటున్న వాళ్ళని, వాగ్దానానికి వెలుపటున్నటువంటి వాళ్ళని, ధర్మశాస్త్రము లేని వాళ్ళని, దేవుని విషయంలో దూరమైనటువంటి వాళ్ళని, ఆత్మపరంగా చచ్చిపోయిన వాళ్ళని, ఇలాంటి మాటలు అంటూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈ యొక్క సెపరేషన్, ఈ యొక్క ఎడబాటు, ఈ యొక్క ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరమయ్యే దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని సరిచేశారు. ఎలాగనంటే ఆ గోడను బద్దలు కొట్టేశారు. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఆయన రావటం బట్టి ఎవరైనా తండ్రి దగ్గరికి రావాలంటే వాళ్ళకి ఒకటే మార్గం, యేసుక్రీస్తు, ఆయన చిందించిన రక్తం. ఆయనలో యూదులే కావచ్చు, యూదేతరులే కావచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద చనిపోయినప్పుడు అర్థమైందా, ఆయన సమాప్తమైనది అని అన్నప్పుడు ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్నటువంటి కర్టన్ పైనుంచి కింద దాకా చిరిగిపోయింది. ఎందుకంటే ఆ యొక్క విభేదాల్ని తొలగించేయటం అనేది జరిగింది. ఈ విభేదాల గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా మన సంఘాల్లో ఉన్నటువంటి విభేదాల గురించి కూడా మాట్లాడాం. మన సంఘాల్లో కులాన్ని బట్టి కానీ, చదువుని బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, హోదాని బట్టి కానీ కొన్ని విషయాల్లో తారతమ్యాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అది పొరపాటు. ఆ విధంగా చేయటానికి మంచిది కాదు. ఎందుకనంటే ఎవరైనా సరే రక్షింపబడింది యేసుక్రీస్తులోనే, ఎవరైనా ప్రభు దగ్గరికి వచ్చింది క్రీస్తులోనే. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తులో ఒకటై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సరే, ఇక మూడోది వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా యూదులకి యూదేతరులకి ఆయన సమాధాన పరిచాడో అదే విధంగా ఈ నూతన గుంపుని, సమాధానపరచబడినటువంటి గుంపుని తండ్రితో సమాధానపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా సమాధాన పడినటువంటి వాళ్ళు ఒక దేవుని పట్టణమని, దేవుని ఆలయమని పిలువబడుతూ ఉన్నారు. ఈ ఆలయానికి ఒక మూలరాయి ఉంటది. ఆ మూలరాయి యేసుక్రీస్తే. అది తొలి రాయి కాబట్టి, అదే అన్నిటికీ కాబట్టి, అదే అన్నిటికీ మార్గదర్శిగా ఉంది కాబట్టి, ఈ యొక్క నూతన సంఘము అది జీవ పదార్థము కాబట్టి దాన్ని వ్యతిరేకించేది ఒకటి ఉన్నది. దాన్నే సాతానుడు అంటారు. సాతానుడు ఈ సంఘము అభివృద్ధి చెందకూడదని, ఈ సంఘము పరిపూర్ణమవకూడదని, ఈ సంఘము పరిచర్య చేయకూడదని వాడు శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇది 2వ అధ్యాయం. ఇక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి పౌలు భక్తుడు ఏ విధంగా తాను ప్రత్యేకంగా ఏర్పరచబడ్డాడో తాను రాసుకుంటూ వస్తున్నాడు. దేవుని చేత ప్రత్యేకించి ఆయన ఎంతో కాలంగా దాచబడి ఉన్నటువంటి మర్మాన్ని బహిర్గతం చేయడానికి దేవుడు వాడుకున్నాడని చెప్తున్నాడు. ఏంటి ఆ మర్మానం అంటే, ఇప్పుడు యూదులైనా యూదేతరులైనా యేసుక్రీస్తులో అయి ఉంటారు అని. అది అంతకు ముందు ఎవరికి తెలియదు. కాబట్టి ఆ విధంగా ఆ పరిచర్యను చేయటానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో రకాలైన శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన్ని జైల్లో కూడా పెట్టాడు. అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇది నాకు మంచిదే, ఎందుకంటే దేవుడు నన్ను ఈ పని చేయడానికి పిలిచాడు కాబట్టి నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. ఇది వరకు చాలా మంది ప్రవచించారు ఒకటే ఉంటుందని, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకి బహిర్గతం చేయలేదు దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మీకు బహిర్గతం చేశారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే యూదులని యూదేతరులని ఇక తారతమ్యం లేదు అనేటువంటి విషయాన్ని మొదటి 7 వచనాల్లో చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 8వ వచనం నుంచి ఆయన ఈ గొప్ప పరిచర్యను మనకిచ్చాడు. ఏంటి ఆ పరిచర్య అనంటే కనుక, మనము ఇతరులకు చెప్పటం, ఇతరులకు చూపించడం, ఆ విధమైనటువంటి పరిచర్యలో మనము ఉండాలి అనంటే కనుక మనకి తగ్గింపు ఉండాలి. ఇది గొప్ప పిలుపుగా మనం తీసుకోవాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక తర్వాత చివరిగా 14వ వచనం నుంచి పౌలు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన. బైబిల్లో అనేక ప్రార్థనలు ఉన్నాయి. ఈ ప్రార్థనలు అన్నట్లో చాలా మంది పండితులు చెప్పేది ద బెస్ట్ ప్రేయర్, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన. దాన్నే పరలోక ప్రార్థన అంటారు. ఆ తర్వాత అతి గొప్ప ప్రార్థన ఇదే అంటూ ఉంటారు. ఎందుకు అనంటే, యూదులు ఎప్పుడు ప్రార్థన చేసినా నుంచొని ప్రార్థన చేస్తారు. కానీ పౌలు భక్తుడు ఈ ప్రార్థన చేసినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తారు. ఎందుకనంటే ఆ మోకాళ్ళు ఉండటం బట్టి ఆయన ప్రార్థన ఎంత విశిష్టమైందో, ఎంత గొప్పదో మనకి అర్థమవుతున్నది. ఈ ప్రార్థనలో 4 విషయాలు ఉన్నాయి.
ఒకటి, ఆత్మపరంగా శక్తిని పొందాలి అంతర్గతంగా అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆ విధంగా అంతర్గతంగా ఆత్మపరంగా శక్తిని పొందుతూ ఉంటారో అప్పుడు క్రీస్తు వారిలో సంతోషంగా వసించగలుగుతాడు. రెండోది, అది క్రీస్తు వారిలో సంతోషంగా ఉండగలుగుతాడు. మూడోది, ఆయన క్రీస్తు లోన ఉన్నాడు కాబట్టి మనము ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు, పొడవు ఇది తెలుసుకోగలం, అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలుగుతాం. ఇది మూడోది. ఇక నాలుగోది, ఇవన్నీ జరిగినప్పుడు లోన అంతర్గతంగా శక్తి పొందటం, రెండోది క్రీస్తు మనలో సంతోషంగా వసించడం, మూడోది మనము ప్రేమ యొక్క తెలుసుకో లేకపోతే కొలతలు తెలుసుకోవడం అనుభవపూర్వకంగా. ఇది జరిగినప్పుడు నాలుగోదిగా దేవుని యొక్క పరిపూర్ణతను మనం పొందగలుగుతాం. వీ కెన్ ఎంజాయ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్స్ స్ట్రెంగ్త్, గాడ్స్ దేవుని యొక్క శక్తిని మనం పొందగలుగుతాం. ఇది ఆయన చేసిన తర్వాత చివరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ముగించాడు. మొదటి 3 అధ్యాయాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, 3 అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు దేవుడు మన కోసం చేసింది ఏంటి, దేవుడు మన కోసం చేసింది ఏంటి, ఇది సిద్ధాంతం, దిస్ ఈస్ డాక్ట్రిన్. 4, 5, 6 ఈ 3 అధ్యాయాలు మనము దేవుని యొక్క మాటకు విధేయతగా ఏం చేయాలి, మనం ఎలా జీవించాలి. ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ మొదటి 3 అధ్యాయాలు అయితే, ద వాక్ ఆఫ్ ఏ క్రిస్టియన్ చివరి 3 అధ్యాయాలు. ఒక క్రైస్తవుడి యొక్క నడవడి ఎలా ఉండాలనేది చివరి 3 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతం, చివరి 3 అధ్యాయాలు మనం చూసేది మన జీవితం. అది సిద్ధాంతం, ఇది జీవితం, అది డాక్ట్రిన్, ఇది డూయింగ్స్ అన్నమాట. కాబట్టి దేవుడు ముందు తాను మన కోసం ఏం చేశాడో చెప్పిన తర్వాత మనల్ని ఏం చేయమని అడుగుతున్నాడో నేర్పిస్తున్నాడు. సో ఇక్కడతో 3 అధ్యాయాలు అయిపోయినాయి. ఇక 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా చిన్న పరిచయం లాగా ఇస్తాను. ఆ తర్వాత ఒక్కొక్క భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయంలో అతి ఎక్కువగా కనబడేటువంటి పదం ఏంటనంటే వాక్, నడత, నడవడి. వాక్ తరచుగా కనబడతా ఉంటది. 7 సార్లు కనబడుతుంది ఇది వాక్ అనేటువంటి మాట, 7 సార్లు. ఎందుకని ఇన్ని సార్లు ఉన్నదనంటే 4 రకాలైనటువంటి నడతల గురించి ఇందులో చెప్పుకుంటూ వచ్చాడు. 4 kinds ఆఫ్ క్రిస్టియన్ వాక్. మొదటిది ఏంటంటే 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం దాకా ఐక్యము, ఏకత్వము కలిగి నడవండి. వాక్ ఇన్ యూనిటీ. ఐక్యము, ఏకత్వం మనము అది మొదటి నుంచి 16వ వచనం దాకా చూస్తాం. రెండోది ఇప్పుడు మనం చూడబోయే భాగం 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 17వ వచనం దాకా వాక్ ఇన్ ప్యూరిటీ, పవిత్రతతో నడవండి. మొదటిదేమో ఐక్యతతో, రెండోది పవిత్రతతో, మూడోది 5వ అధ్యాయం 18వ వచనం నుంచి 6వ అధ్యాయం 9వ వచనం దాకా సామరస్యము, సఖ్యత, హార్మనీ. సామరస్యము, సఖ్యత, హార్మనీతో నడవండి. ఇది మూడోది. ఇక 4వది చివరిది 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 24వ వచనం దాకా ఇది వాక్ ఇన్ విక్టరీ, విజయముతో మనము నడవాలి. సో ఇది మనం స్పష్టంగా చూస్తాం. జాన్ స్టార్ట్ అనేటువంటి భక్తుడు ఈ 3 అధ్యాయాల గురించి ఈ విధంగా చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా, సిద్ధాంతాన్నంతటినీ మనము అవగాహన చేసుకుంటే వచ్చేది ఏంటంటే వి మస్ట్ కల్మినేట్ యూనిటీ, వి మస్ట్ కల్టివేట్ యూనిటీ ఇన్ ద చర్చ్. సంఘములో ఐక్యతను మనము పెంపొందించాలి. ఎందుకంటే సిద్ధాంతంలో మనం ఐక్యత గురించి నేర్చుకున్నాం కాబట్టి. ప్యూరిటీ ఇన్ పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితంలో పవిత్రత కలిగి ఉండాలి. హార్మనీ ఇన్ అవర్ రిలేషన్షిప్స్, మన యొక్క సంబంధాలలో సఖ్యత ఉండాలి. సంఘములో ఐక్యత ఉండాలి, వ్యక్తిగత జీవితంలో పవిత్రత ఉండాలి, సంబంధాలలో సఖ్యత ఉండాలి. స్టెబిలిటీ ఇన్ అవర్ కాంబాట్ విత్ ద పవర్ ఆఫ్ ఈవిల్, సాతానాన్ని ఎదిరించడంలో స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం ఉండాలి. ఇది మనము 4, 5, 6 అధ్యాయాల్లో చూడగలుగుతాం. చాలా మంది భక్తులు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికని యెహోషువ గ్రంథం లాగా చూస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఆదికాండం వదిలేస్తే నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవియాకాండం, తర్వాత ద్వితీయోపదేశకాండం. అయితే ఈ 4 మనం చూసేది ఏంటంటే ఇశ్రాయేలీలు బానిసత్వం నుంచి వాళ్ళు యోర్దాను నది ఒడ్డు దాకా వచ్చారు.
యెహోషువ గ్రంథంలో మనం చూసేది ఏంటంటే ఇశ్రాయేలు తొలిసారిగా దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిలో అడుగు పెట్టబోతున్నారు. దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఏం జరుగుద్ది అన్ని ముందే చెప్పేశాడు. హెచ్చరికలు ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, ప్రవచనాలు కూడా ఇచ్చేశాడు. అయితే ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పాడు. ఏదది? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను అని. సో ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి నీ కోసం రాసిచ్చా, కానీ అది నువ్వు సొంతం చేసుకోవాలంటే నువ్వు అడుగు పెట్టి నడవాలి. సో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను ఆ విధంగా మనం చూడగలుగుతాం అన్నమాట. దేవుడు మన కోసం చేసింది ఏంటో చెప్పి ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తున్నాడు. అయితే నేను చేసింది నువ్వు అనుభవించాలి అనంటే, నీ కోసం సమకూర్చిన దాన్ని నువ్వు ఆనందించాలి అంటే నువ్వు ఇట్లా ఉండాలి. ఇది 4, 5, 6 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ పత్రికను ఈ విధంగా పూర్తిగా ధ్యానం చేస్తే కనుక నెమ్మదిగా క్రైస్తవంగా జీవించాలి. క్రీస్తు మన కోసం చేసింది ఏంటి, క్రైస్తవ విశ్వాసంలో గొప్పతనం ఏంటి, క్రైస్తవ సంఘం యొక్క విధానాలు ఎలా ఉండాలి, స్పష్టంగా మనకి అర్థమైపోతుంది. వెర్నాన్ మెక్గీ అనేటువంటి ఆయన, వెర్నాన్ మెక్గీ అంటే ఎవరో తెలుసా? 1980 ఆ ప్రాంతాల్లో ఆర్ఆర్కే మూర్తి గారు విశ్వవాణి అనేటువంటి రేడియో ఛానల్ ద్వారా 5.5 సంవత్సరాలు ఆయన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా రోజుకు ఒక 20 నిమిషాలు వాక్యం బోధించుకుంటూ మొత్తం పూర్తి చేసేసారు ఆయన. అయితే ఆయన బోధించినటువంటి ఆ భాగాలు వెర్నాన్ మెక్గీ అనేటువంటి ఆయన అందించింది. అయితే ఆయన తర్జుమా చేసి కొంచెం భారతీయ పద్ధతిలో ఏమైతే చేర్చాలో అవి చేర్చుకొని చెప్పారు ఆర్ఆర్కే మూర్తి గారు. అదనమాట. ఆయన ఏమంటారంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం ప్రాథమికంగా చూసేది ఏంటంటే, మొదటిది కాండక్ట్, అంటే మన యొక్క శీలం ఎలా ఉండాలి. తర్వాత కన్ఫెషన్, మన జీవితాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి. తర్వాత కాన్ఫ్లిక్ట్, సాతాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి. మొదటి 3 అధ్యాయాలు కాండక్ట్ అంటే మన యొక్క బ్రతుకు ఎలా ఉండాలి. 4, 5 అధ్యాయాలు కన్ఫెషన్, మన జీవితాల్లో ఎక్కడెక్కడ సరి చేసుకోవాలి. ఇక 6 అధ్యాయంలోకి వచ్చేప్పటికి ద కాన్ఫ్లిక్ట్ అని అంటూ ఉంటాడు. సో ఇది మనము 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా మీకు వివరంగా చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి మనం వద్దాం. మీకు మొత్తం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు అంటే చెప్పాను. ఆ తర్వాత మొదటి 3 అధ్యాయాలు పరిచయం చేశాను. తర్వాత 4, 5, 6 అధ్యాయాలు ఏముంటుందో అవుట్లైన్ చెప్పాను. ఇప్పుడు 4వ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. 4వ అధ్యాయం 1 నుంచి 16వ వచనం దాకా వాక్ ఇన్ యూనిటీ, ఐక్యతలో మీరు నడవండి అని చెప్తున్నాడు. ఈ 1వ వచనం నుంచి 16వ వచనం దాకా ఉన్న దాన్ని మనం 2 భాగాలుగా విభజించవచ్చు. ఏంటి ఆ 2 భాగాలు అంటే, మొదటి 6 వచనాల్లో మనకి కనబడేది ఏంటంటే ఐక్యత ఎలా వచ్చింది అనేది, ఐక్యత అనేది ఎలా వచ్చిందని. అయితే ఆ 4వ అధ్యాయం మొదటి 3 వచనం అంటాడంటే, మీ పిలుపుకు తగినట్లు మీరు జీవించండి అని చెప్పాడు. మీ పిలుపునకు యోగ్యముగా మీరు జీవించండి అని అంటా ఉన్నాడు. ఆ విధంగా జీవించాలంటే మనం సంపూర్ణ వినయముతోనూ, సాత్వికముతోనూ, దీర్ఘశాంతముతోనూ, ప్రేమతో ఒకరినొకడు సహించుచు మనం జీవించాలి. ఇది ఆయన చెప్తుంది. ఐక్యత అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, వినయం ఉంటే సాధ్యమవుతుంది, సాత్వికం ఉంటే సాధ్యమవుతుంది, దీర్ఘశాంతం ఉంటే సాధ్యమవుతుంది, ప్రేమతో ఒకరినొకడు సహించుకుంటే సాధ్యమవుతుంది. ఇది మొదటి 2 వచనాల్లో చెప్పాడు. అసలు ఈ ఐక్యత రావడానికి కారణం ఏంటి అని అంటే, మన త్రిత్వదేవుడు. త్రిత్వదేవుడు ఎలా ఐక్యత తీసుకొచ్చాడంటే, ఒక్క పరిశుద్ధాత్ముడు మనకున్నాడు. ఆ ఒక్క పరిశుద్ధాత్ముడు ఒక సంఘాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఒక పరిశుద్ధాత్ముడు ఒక సంఘాన్ని ఒక శరీరాన్ని ఏర్పాటు చేశాడు. 1 బాడీ 1 స్పిరిట్. మనకి ఒక ప్రభువే ఉన్నాడు, 1 లార్డ్. ఈ ఒక ప్రభు మనకి ఒక విశ్వాసం ఇచ్చాడు, ఒక నిరీక్షణ ఇచ్చాడు, ఒక బాప్తిసం ఇచ్చాడు. ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ, ఒక బాప్తిసం ఇచ్చాడు. ఇక తండ్రి దేవుడు మనకున్నది ఒకటే తండ్రి. ఆ ఒక తండ్రి ద్వారా మనం అందరం కూడా ఒక కుటుంబం అవ్వగలిగాం. కాబట్టి 7 విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది అన్నట్టు. ఈ 7 విషయాలు ఐక్యపరిచేవిగా మనం చూస్తున్నాం. వి సీ యాజ్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్స్ గా చూస్తున్నాం. 1 ఫాదర్ క్రియేటెడ్ 1 ఫ్యామిలీ. ఒక తండ్రి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. 1 లార్డ్ క్రియేటెడ్ 1 ఫెయిత్, హోప్ అండ్ బ్యాప్టిజం.
ఒక ప్రభువు, ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ, ఒక బాప్తిసం. ఇది మీకు 4, 5, 6 వచనాల్లో కనబడుతుంది. వన్ స్పిరిట్ క్రియేట్స్ వన్ బాడీ. ఒక ఆత్మ ఉన్నాడు, మనకి ఒక శరీరంగా చేశాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే ఒకే శరీరంలో సభ్యులు, ఒకే విశ్వాసం ద్వారా వచ్చారు, ఒకే నిరీక్షణలోకి పిలువబడ్డారు, ఒకే బాప్తిసం ద్వారా చేర్చబడ్డారు, ఒకే తండ్రి ఉన్నాడు, ఒకే కుటుంబంలో ఉన్నారు. కాబట్టి అందరూ ఒకటే, అందరూ ఒకటే. నీ రంగు వేరు అవ్వచ్చు, నీవు వేరే జాతికి చెందిన వాళ్ళు అవ్వచ్చు, వేరే భాషకి చెందిన వాళ్ళు అవ్వచ్చు, బట్ మనందరం కూడా ఒకటై ఉన్నాము అని అనటానికి ఇవన్నీ చెప్పి 3వ వచనంలో ఈ ఐక్యత మీరు కాపాడుకోవటానికి శతవిధాల ప్రయత్నం చేయండి. అంటే ఒకవేళ ఐక్యత ఎక్కడైనా పోతున్నట్లయితే కనుక మనం అన్ని విషయాల్లో ప్రయత్నం. ఓకే, ఈ 4వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఈ ఐక్యతకు గల కారణాలు చెప్పుకుంటూ వస్తే 7వ వచనం నుంచి 10వ వచనం దాకా దానికి భిన్నంగా చూపిస్తూ ఉంటాడు. ఏంటి అని అంటే, మనలో ఐక్యత ఉంది, మనందరం కూడా ఒకే రక్తం ద్వారా, ఒకే ప్రభు ద్వారా, ఒకే తండ్రి కుమారులుగా కుమార్తెలుగా, ఒకే క్రీస్తు ద్వారా వచ్చాం, బాగుంది. కానీ మనందరికీ వేరు వేరు వరాలు ఇవ్వబడ్డాయి, వేరు మనందరికీ వేరు వేరు బాధ్యతలు ఇవ్వబడ్డాయి, మనందరికీ వేరు వేరు పాత్రలు ఇవ్వబడ్డాయి. కాబట్టి అది ఏకత్వము, ఇది భిన్నత్వం. కాబట్టి మనము ఒక శరీరంలో వేరు వేరు పాత్రలు పోషించే వాళ్ళం. కాబట్టి మన పాత్రలు మనం పోషించుకుంటూ ఉంటే, మనము ఇతరులకు కావలసినటువంటి సహకారాన్ని అందిస్తూ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి శక్తిని మనం పొందుతూ ఉన్నప్పుడు శరీరం అంటే సంఘము పటిష్టపడుతుంది. అప్పుడు తప్పుడు సిద్ధాంతాలకి జారిపోవటం, లేకపోతే సాతాను యొక్క కుతంత్రాలకు పడిపోవటం అనేది ఉండదు. కాబట్టి 4వ అధ్యాయం 1 నుంచి 16వ వచనం దాకా 3 పదాలని మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇంగ్లీష్లో అయితే యూనిటీ, మెచ్యూరిటీ, స్టెబిలిటీ. యూనిటీ అంటే ఐక్యత, మెచ్యూరిటీ అంటే పరిపక్వత, స్టెబిలిటీ అంటే స్థిరత్వం. ఇది మన యొక్క జర్నీ లాగా ఉంటుంది అన్నమాట ఈ 16 వచనాలు. ఇప్పుడు మనం 17వ వచనం నుంచి ధ్యానం చేసుకున్నాం. 17, 18, 19 నేను బాబ్ గ్రో అనేటువంటి తెలుగు తర్జుమా నుంచి మీకు చదివి వినిపిస్తా ఉంటాను. చదివి వినిపిస్తే మీకు సులభంగా ఉంటుంది. అందుచేత ఇప్పటి నుంచి మిగిలిన ఇతర జనాల లాగా ప్రవర్తించకూడదని నేను ప్రభువు పేర సాక్షిగా చెప్తున్నాను. వారు తమ వ్యర్థమైన ఆలోచనలను అనుసరిస్తారు, వారి మనసు చీకటమయం, వారి హృదయాలు బండబారిపోవడం చేత వారిలో కలిగిన అజ్ఞానం కారణంగా దేవుని జీవం నుంచి పరాయి వారుగా వేరై ఉన్నారు. సిగ్గుమాలిన వారే అత్యాశతో ఉన్న విధాల కల్ముషాలను చేయడానికి తామ వికారాలకు తమను తాము ఇచ్చివేసుకొని ఉన్నారు. సో ఈ 17వ వచనం నుంచి నేను ముందుగా పరిచయం చేసినట్లు 17వ వచనం నుంచి 5వ అధ్యాయం 17వ వచనం దాకా మనం చూసేది ఏంటంటే ప్యూరిటీ, పరిశుద్ధత గురించి మాట్లాడాడు, పవిత్రత గురించి మాట్లాడాడు. ఈ పవిత్రత గురించి మాట్లాడుతున్నప్పుడు 17వ వచనం నుంచి 24వ వచనం దాకా 2 భాగాలుగా చేశాడనమాట. ఏంటి ఆ 2 భాగాలు అని అంటే, ఎవరన్నా మురికి బట్టలు వేసుకొని వస్తే కనుక, రే ఈ బట్టలు తీసే, ఇదిగో ఈ బట్టలు వేసుకో అంటారు. ఇది కాబట్టి మురికి బట్టలు తీసేసి మంచి బట్టలు వేసుకోవటం. ఇది మనం ఎలాగ చెప్తూ ఉంటామో 17, 18, 19 వచనాల్లో పాతవి తీసేసేయి, 20 నుంచి 24 దాంట్లో కొత్తవి ధరించుకో. ఈ విధంగా స్పష్టంగా ఆయన మనకి వివరిస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాం. ఈ 17వ వచనం నుంచి 19వ వచనం దాకా ఆయన బ్రతిమలాడుతున్నట్లు మనము గమనిస్తూ ఉన్నాం. మీకు ఒకసారి 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతాం చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోనూ సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో బతిమాలు కొనుచున్నాను, నేను ఖైదీని అని ఎలాగ చెప్పుకుంటూ వచ్చాడో యూనిటీ గురించి, ఇక్కడ 17వ వచనంలో నేను క్రీస్తు రాయబారిని సాక్షిగా ఉండమని నేను సాక్షిగా చెప్తున్నాను అంటున్నాడు.
అందుచేత ఇప్పటి నుంచి మిగిలిన ఇతరుల జనాల్లాగా ప్రవర్తించకూడదని నేను ప్రభు పేర సాక్షిగా చెబుతున్నాను. మామూలుగా మన తెలుగు బైబిల్లో. కాబట్టి అన్యజనులను నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అక్కడేమో క్రీస్తు ఖైదీని, ఎందుకంటే క్రీస్తు నన్ను పంపించడం బట్టి అయిపోయింది. క్రీస్తు నన్ను ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ఆయనకి నేను సాక్షిని, ఆయన సాక్షిగా నేను ఇక్కడ చెప్పుకుంటున్నాను. అక్కడేమో ప్రిజనర్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు ఖైదీని. ఇక్కడేమో నేను అంబాసిడర్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు రాయబారిని. ఆ విధంగా మొదట ఆయన బ్రతిమిలాడాడు, రెండోది ఆయన హెచ్చరిస్తున్నట్లు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను 4 విషయాలు చెప్పాను కదా. ఏంటా 4 విషయాలు? 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా ఉన్నదని. మొదటిదేమో యూనిటీ అని చెప్పాను, ఐక్యత. రెండోదేమో ప్యూరిటీ అని చెప్పాను, పవిత్రత. మూడోదేమో హార్మనీ అని చెప్పాను, సఖ్యత. నాలుగోదేమో స్టెబిలిటీ అని చెప్పాను, అదేంటంటే స్థిరత్వం. ఈ 4 ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. ఒకవేళ నీకు పవిత్రత లేదు అని అంటే ఐక్యత ఎక్కడో కోల్పోయావని అర్థం. నీకు సఖ్యత లేదు అని అంటే పవిత్రత విషయంలో ఏదో తేడా వచ్చింది అని అర్థం అనమాట. ఈ విధంగా చెప్పాలంటే ఇది ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది కాదు. ఇవి ఒకేసారి ఈ 3 పెంపొందుతూ ఉంటాయి. ఏంటది? హార్మనీ కానీ, యూనిటీ కానీ, ప్యూరిటీ కానీ. ఐక్యత కానీ, సఖ్యత కానీ, పవిత్రత కానీ ఒకేసారి నెమ్మదిగా పుంజుకుంటూ వస్తాయి అనమాట. 3 కూడా ఎదుక్కుంటూ వస్తాయి. ఈ 3 ఉన్నప్పుడు మనకి స్టెబిలిటీ, స్థిరత్వం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు మనము ఐక్యతలో ఉండాలి అని అంటే కనుక మనం చెప్పాం కదా, వేరు అవయవాలు కానీ శిరస్సు ఒకటే, ఒకే శిరస్సు కాబట్టి వేరు అవయవాలు కాబట్టి శిరస్సుకు విధేయత చూపించుకుంటూ మనం బ్రతికేశాము అని అనుకోండి, ఐక్యత చక్కగా ఉంటది. ఇప్పుడు నాకు ఇక్కడ దురద పెడుతుందండి, ఈ చెయ్యికి తలకాయ చెప్పుద్ది నువ్వు వెళ్ళి ఇక్కడ గోకు అనేసి. ఒకవేళ కనుక చెయ్యి ఇక్కడ గోకమంటే ఇక్కడ గోకితే ఇక్కడ దురదపోదు, మరి ఇక్కడ ఇంకో కొత్త సమస్య వస్తుంది. అంటే హెడ్ చెప్పినట్లు కనుక చెయ్యకపోతే సమస్యకు పరిష్కారం దొరకదు సరికదా, కొత్త సమస్యను పుట్టుకొచ్చినటువంటి అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తు యొక్క శరీరంలో ఒక్కొక్క అవయవము అని అర్థం చేసుకొని మనం కనుక దేవునితో కనెక్షన్ చక్కగా ఉన్నట్లయితే దాన్నే పవిత్రత అంటారు. ఆ పవిత్రత ఏ విధంగా కలిగి ఉండటం అనే దాన్ని ఇప్పుడు మనం చూస్తాం అన్నమాట. వాక్ ఇన్ ప్యూరిటీ. ఈ వాక్ ఇన్ ప్యూరిటీలో నేను ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క డిఫరెంట్ ఫ్యాసెట్స్ లో మనం చూద్దాం. 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అందుచేత ఇప్పటి నుంచి మిగిలిన ఇతరుల జనాలలాగా ప్రవర్తించకూడదని నేను ప్రభువు పేర సాక్షిగా చెబుతున్నాను. పవిత్రత లేకపోతే ఐక్యత సాధ్యము కాదు. అందుకనే ముందు ఐక్యత గురించి చెప్పి ఆ తర్వాత పవిత్రత గురించి చెప్తూ ఉన్నాడు. మీరు ఐక్యమే ఉన్నారు కదా, ఆ ఐక్యములో కొనసాగాలంటే పవిత్రంగా జీవించాలి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవత్వం అనేది ఒకవేళ ప్రపంచంలో కానీ మరి ముఖ్యంగా ఎఫ్ఎస్సి పట్టణంలో కానీ ఎక్కడ పుట్టుకొచ్చిందంటే దరిద్రమైన సమాజంలోంచి పుట్టుకొచ్చింది. అంటే సమాజం కన్నదని నేను చెప్పట్లేదు, ఆ సమాజ పరిస్థితుల్లో పుట్టుకొచ్చింది. ఉదాహరణకి ఎఫెసు పట్టణం అనేది ఆర్టిమయ దేవత, డయానా దేవతకు ఆలయం. వాళ్ళు ఏమని నమ్ముతారంటే ఆకాశంలోంచి ఒక రాయి ఊడిపడిందని, అందుకని అక్కడ వాళ్ళు ఆ గుడి కట్టారు, ప్రపంచంలో పెద్ద గుడి. ఈ ఆర్టిమస్ అనేటువంటి దేవత, డయానా అనేటువంటి దేవత కామతత్వానికి దేవత, విచ్చలవిడి జీవితానికి దేవత. అందుకనే అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే విచ్చలవిడి జీవితాన్ని భక్తి భావంతో చేసేస్తూ ఉంటారు. ఆ యొక్క దేవాలయంలో వేల మంది వాళ్ళు వేశ్యలు ఉంటూ ఉంటారు. వాళ్ళని దేవాలయంలో ఉండేటువంటి వాళ్ళు అని చెప్తూ ఉంటారు, దేవదాసీలు అని చెప్తూ ఉంటారు. ఇది పరిస్థితి అన్నమాట. కాబట్టి వాళ్ళు అంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో, అంత కామతత్వం కలిగినటువంటి పరిస్థితుల్లో, వ్యభిచారము, దొంగతనము విచ్చలవిడిగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో క్రైస్తవత్వం అక్కడ పుట్టుకొచ్చింది. కాబట్టి పౌలు భక్తుడు చాలా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ 17వ వచనంలో అన్యజనులు అనేటువంటి మాట ఉపయోగించారు కదా మనము. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనకూడదు. అసలు ఖచ్చితంగా పౌలు ఎవరికి రాస్తున్నాడు? అన్యజనులకే రాస్తున్నాడు. మీరు కానీ అన్యజనుల్లాగా ఉండకూడదు అని అంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఇక్కడ అన్యజనులు అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు యూదేతరులు అనేది కాదు తన ఉద్దేశం.
క్రైస్తవేతరులు అని తన ఉద్దేశం. అన్యులు వలె అని అన్నప్పుడు, ఇప్పుడు అన్యులు అనేటువంటి మాట కొన్ని సందర్భాల్లో యూదులు కాని వాళ్ళకి ఉపయోగించారు. కానీ ఇక్కడ మాత్రం అన్యులు అనేటువంటి మాట క్రైస్తవులు కాని వారికి చెప్పారు. నువ్వు యూదుడివైనా యూదేతరుడివైనా నువ్వు యేసు ప్రభువులో ఉంటే కనుక నువ్వు దేవుని బిడ్డవై. అప్పుడు యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ తారతమ్యం లేదు. ఒక విధంగా చెప్పాలంటే పౌలు భక్తుడు 3వ వర్గాన్ని ఇక్కడ ప్రవేశపెడుతున్నాడు. అప్పటిదాకా 2 వర్గాలు ఉన్నాయి. ఏంటి ఆ వర్గాలు? యూదులు అనే ఒక వర్గం, యూదులు కాని వాళ్ళు అన్యులు అనేటువంటిది ఒక వర్గం, 3వది క్రైస్తవులు అనేటువంటిది ఒక వర్గం. కాబట్టి నువ్వు క్రైస్తవుడు కాబట్టి క్రీస్తు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా జీవించాలి, క్రైస్తవుల వలె జీవించాలి. అది ఆయన చెప్తుంది. క్రిస్టియన్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హూ ఇన్హెబిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. క్రైస్తవులు అనేవాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకునేటువంటి వాళ్ళు. దేవుడు వాళ్ళని కొన్నాడు, దేవుడు వాళ్ళని పవిత్రపరిచాడు, దేవుడు వాళ్ళలో వసిస్తున్నాడు, దేవుడు వాళ్ళని ఒక నూతన సమాజంగా తయారు చేశాడు. సంఘము అంటే ఏంటి? ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని ప్రభావితం చేయడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక గుంపు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం అంతటిని కూడా గెలుచుకోవాలన్నది దేవుని యొక్క కోరిక. ప్రపంచం అంతటికి కూడా యేసు ప్రభు గురించి తెలియాలి అనేది తన యొక్క కోరిక. ప్రపంచం అంతటికి దేవుని గురించి తెలియాలి అంటే, ప్రపంచం అంతటికి దేవుని రక్షణ వార్త అందించబడాలి అంటే దేవుడు ఒక గుంపుని సిద్ధపరచుకున్నాడు. ఆ నూతన గుంపు పేరే, ఆ నూతన పురుషుని పేరే సంఘము. ఆ సంఘములో నువ్వు నేను సభ్యులమై ఉన్నాము. సో ఇది ఆయన చెప్తున్నటువంటి మాట. ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను, ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నానప్పుడు, సాక్ష్యము అన్నప్పుడు మనం ఏమన్నా అర్థం చేసుకోవాలంటే, నన్ను రాయబారిగా పిలిచాడు కాబట్టి నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను అని అంటున్నాడు. పౌలు భక్తుడు తోటి విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాడో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళతో ఏమని చెప్తున్నాడు తెలుసా? హే, మనము ఇదివరకు అవిశ్వాసుల్లాగా ఎలా జీవించామో అట్లా జీవించకూడదు. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఖచ్చితంగా ఉండాలి. 2 వ్యత్యాసాలు చెప్తున్నాడు, జాగ్రత్త వినండి. ఇది మీ జీవితాల్లో ఉన్నాయో లేదో చూడండి. 2 వ్యత్యాసాలు. ఒకటి ఏంటంటే, మీరు ప్రభువులోకి రాకముందు ఎలాంటి జీవితం జీవించారో, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎలాంటి జీవితం జీవిస్తున్నారో, ఈ 2ని ఒకసారి పోల్చి చూడండి. ఆ 2లో తేడా కనబడాలి. ఒకవేళ కనబడకపోతే మీ జీవితంలో మార్పు ఇంకా అవసరం అని అర్థం. 2వ వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు రైట్ నౌ మన చుట్టూ ఉన్నటువంటి మనుషులకి మనకి వ్యత్యాసం ఉండాలి. ఆ వ్యత్యాసం ఉందో లేదో చూడండి. ఈ వ్యత్యాసాలు గనక లేకపోతే గనక పౌలు భక్తుడు చెప్తున్నటువంటి ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. ఏంటి అనంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆ మాటలు మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, కానీ మనలో పాపపు నైజం ఇంకా ఉండిపోయింది. చాలా మంది ఏమని చెప్పుకుంటూ ఉంటారంటే, 2 మనకి తత్వాలు ఉంటాయండి, ఈ 2 తత్వాల మధ్య పోరాటం ఉంటుందని. నేను ఒప్పుకుంటాను, ఇది తప్పు అని చెప్పట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితుల్లో అయినా సరే ఒక తత్వమే నిన్ను నడిపిస్తుంది, 2 తత్వాలు ఒకేసారి నడిపించవు. అంటే ఎలాగో చెప్పమంటారా? మీరు ఒక విశ్వాసి, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీకు ఒక పాపపు తలంపు వచ్చింది, పరిశుద్ధాత్ముడు వద్దు వద్దు అంటాడు. పరిశుద్ధాత్ముడు తత్వం బట్టి నడిస్తే గనక పాపం చెయ్యు. అప్పుడు నిన్ను ఎవరు నడిపిస్తున్నట్లు? ఆత్మపరంగా నడుస్తున్నట్లు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రకారం. లేదు, నువ్వు ఆత్మ మాట వినకుండా నీకున్న కోరిక ప్రకారం జీవించావు అనుకో, నిన్నెవరు నడిపిస్తున్నట్లు? పాపం నడిపిస్తున్నట్లు. అంటే అప్పుడు ఆత్మ నడిపిస్తున్నాడు నిన్ను? లేదు, ఆయన మౌనంగా ఉండిపోయాడు, ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్ముడిని ఆర్పొద్దు అనేటువంటి పదాలు ఉన్నాయి. ఒకేసారి 2 తత్వాలు మన మీద ప్రభావం చూపించలేవు. ఈ 2 తత్వాలతో పోరాటం అనేది ఉంటుంది. మన పాత నైజం అనేది ఒకటి ఉంటుంది, దేవుడు మనకిచ్చిన కొత్త ఆత్మ అనేది ఒకటి ఉన్నది. ఈ 2 మధ్యన పోరాటంలో ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. వీ కెనాట్ లివ్ బై 2 మాస్టర్స్. 2 అధికారుల కింద మనం ఉండలేం. ఓన్లీ వన్. అయితే పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఇక పాత వదిలేయ్, అయ్యా పాత దాన్ని ఇంకా పట్టించుకోవద్దు, ఇప్పుడు ఇక నూతనదే. నువ్వు నూతన వ్యక్తిగా, ట్రాన్స్ఫార్మ్డ్ వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది ఆయన చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ నూతనత్వం అనే దాని గురించి చెప్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఉదాహరణ ఏంటి అనంటే, గొంగళ పురుగు ఉన్నది చూసారా, అది ఆకులు తింటది,
పసర తింటది. అది గొంగళ పురుగు చేసే పని. గొంగళ పురుగు గనక చెట్ల మీద వాలితే గనక దాన్ని చంపేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే అది పంటకు నష్టాన్ని కలిగిస్తుంది, చెట్టుకి నష్టాన్ని కలిగిస్తుంది. గొంగళ పురుగు కనబడితే గనక ప్రజలు ఇష్టపడరు, అది మీద పాకితే దురద వస్తుంది అని రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే అదే గొంగళ పురుగులోంచి సీతాకోచిలుక వస్తుంది. సీతాకోచిలుకని చంపాలని ఎవడో ప్రయత్నం చేయడు, పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అది వస్తే కనుక అరే వేల కొద్ది సీతాకోచిలుకలు వచ్చినాయిరా, మందు కొట్టండి రా పొలం మీద అని ఎవరో అనరు. ఎందుకంటే వాటి వలన నష్టం అనేది ఉండదు. కాబట్టి మనం దేవుని బిడ్డలంగా సీతాకోచిలుకలాగా ఉంటాం. వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ నేచర్. మనకి రూపాంతరము చెందినటువంటి స్వభావం వచ్చింది. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇది 17వ వచనం. 18, 19 వచనాలు మనం చూసినట్లయితే ఈ 2 వచనాల్లో ఈ రూపాంతరము చెందిన తర్వాత ఏ లక్షణాలు మనకు ఉండకూడదో ఆయన చెప్తా ఉన్నాడు. అవేంటో చూద్దాం. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తాము కామకత్వమునకు అప్పగించుకొనిరి. ఇక్కడ దీన్ని సింపుల్ భాషలో మనకి బాబ్ క్రోగాన్ తర్జుమాలో చదవాలంటే, వారు తమ వ్యర్థమైన ఆలోచనలను అనుసరిస్తారు, వారి మనసు చీకటమయం, వారి హృదయాలు బండబారిపోవడం చేత వారిలో కలిగిన అజ్ఞానం కారణంగా దేవుని జీవం నుంచి పరాయి వారుగా వేరై ఉన్నారు. సిగ్గు మాలిన వారై అత్యాశతో అన్ని విధాల కల్మషాలను చేయడానికి కామ వికారాలకు తమను తాము ఇచ్చివేసుకొని ఉన్నారు. అయితే దీన్ని ఒక చిన్న అవుట్లైన్ లాగా ముందు చెప్పేస్తాను. ఆ తర్వాత మనము ఎంత టైం ఉంటే కనుక అన్ని పాయింట్లు మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఉన్నటువంటి అవుట్లైన్ ఏంటంటే, వారు తమ వ్యర్థమైన ఆలోచనలను అనుసరించి, ఇందుట్లో ఏమైతే చెప్పారో, ఏమైతే చెడ్డ కార్యాల గురించి చెప్పారో, ఈ చెడ్డ కార్యాలు అన్నిటికీ మూలం ఏంటి అని అంటే కనుక వ్యర్థమైన ఆలోచనలు అనుసరిస్తారు. ఫ్యూటిలిటీ ఆఫ్ దేర్ మైండ్స్ అంటారు ఇంగ్లీష్లో. దే వర్ వాకింగ్ ఇన్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ దేర్ మైండ్స్. వ్యర్థ ఆలోచనలోంచి పుట్టుకొచ్చినాయి. వ్యర్థ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన 4 విషయాల గురించి చెప్తా ఉన్నాడు. ఏంట 4 విషయాలు అంటే, వాళ్ళు ఎందుకు ఆ విధంగా జీవిస్తున్నారంటానికి 4 విషయాలు. అవేంటి అని అంటే, మొదటిది, దే ఆర్ డార్కెండ్ ఇన్ దేర్ అండర్స్టాండింగ్. వారి మనసు చీకటమయం. వ్యర్థమైన ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మనసు చీకటమయం అయిపోతుంది. అంటే వాళ్ళకి ఇంటలెక్ట్ ఉంటుంది, అంటే బుద్ధి ఉంటుంది, కానీ వెలిగింపు ఉండదు. వెలిగింపు లేనప్పుడు బుద్ధి ఉంటే ఏం లాభం? అది ఎలా ఉంటుంది అని అంటే, బాంబు పేల్చాలని తెలుసు, ఎక్కడ పేల్చాలో తెలియపోతే ఏం చేస్తాడు? ఇంట్లోనే పేలుస్తాడు. అగ్గిపుల్ల గీస్తే మంట వస్తుందని తెలుసు, ఎక్కడ గీయాలో తెలియకపోతే ఏమవుద్ది? వాడిని ఆడే కాల్చుకుంటాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. కాబట్టి మానవుడికి ఏం చేయాలో తెలిసి ఎప్పుడు చేయాలో తెలియకపోతే కనుక నీకు బుద్ధి లేదరా, నీకు మతిపోయిందరా అని అంటారనమాట. కాబట్టి వ్యర్థమైన ఆలోచనలో ఉన్నప్పుడు బుద్ధి లేకుండా వ్యవహరిస్తారు, మతి లేకుండా వ్యవహరిస్తారు. ఎందుకంటే వారి మనసు చీకటమయం. ఇది మొదటిది వారి మనసు చీకటమయం. అయితే క్రైస్తవులంగా మనం గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి నూతన ఆత్మను ఇచ్చాడు, వెలిగింపును ఇచ్చాడు. ఈ వెలిగింపు అని అన్నప్పుడు సింపుల్గా చెప్తున్నా, ఇది తెలివితేటలేం కాదు, ఇది ఈ లోకంలో నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని కాదు. కానీ ఈ లోకంలో ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదో నైతికమైనటువంటి వ్యత్యాసం నీకు తెలుస్తుంది. కొంతమంది ఉంటారు, బాగా తెలివితేటలు ఉంటాయి, క్లాస్లో ఫస్ట్ వస్తుంది, కానీ దాన్ని ఎక్కడ ఎలా ఆపాదించుకోవాలో తెలియదు. దేవుడు మనకి ఆపాదించుకునే శక్తిని ఇస్తాడు. తెలిసింది కొద్దిగైనా దాన్ని చక్కగా అన్వయించుకోవటం మనకి నేర్పిస్తాడు. దేవుడు మనకి బుద్ధి ఇస్తాడు. ఆ బుద్ధి అనేది దేవుడు ఇచ్చేది. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉందా, నన్ను అడగండి, నేను ఇస్తాను అని అన్నాడు. సో ఇది మొదటిది, క్రైస్తవులకు ఉండేది ఏంటి, ఈ లోకానికి లేనిదేంటి మీకు చెప్పాను. రెండోది ఏంటంటే, దే ఆర్ ఏలినేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని జీవము నుంచి పరాయి వారుగా వేరై ఉన్నారు.
దేవుడి నుంచి దూరం అయిపోయారు. ఇది సెకండ్ థింగ్ అనమాట. ఒకటి, వాళ్ళ మనసులు గుడ్డితనం అయిపోయింది. అందుకని వాళ్ళకి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు, మతి లేకుండా ప్రవర్తిస్తున్నారు. రెండోది, వాళ్ళు దేవుని జీవము నుంచి పరాయి వారైపోయారు. బుద్ధి లేదు కాబట్టి దేవుణ్ణి వద్దు అంటారు, దేవుణ్ణి పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే అజ్ఞానం కారణం, జ్ఞానం లేకపోవటం కారణం. అందుకని ఆ మాటల్లో చెప్తూ ఉంటాడు, అజ్ఞానం కారణంగా దేవుని జీవం నుంచి పరాయి వారిగా వేరై ఉన్నారు అనేది అజ్ఞానం. కాబట్టి ఫ్యూటైల్ మైండ్, వేస్ట్ మైండ్, పనికి మాలినటువంటి ఆలోచనలోంచి పుట్టుకొచ్చేది ఏంటంటే బుద్ధి లేనటువంటి జీవితం, దేవుడు లేనటువంటి జీవితం. ఇక మూడోది ఆలోచిస్తే కనుక దేర్ హార్ట్స్ ఆర్ హార్డెండ్. వాళ్ళ యొక్క హృదయాలు బండబారిపోవటం. దేవుడికి దూరంగా ఉండి నెమ్మదిగా పనులు చేసుకుంటూ వెళ్తే కనుక బండబారిపోతాం. బండబారిపోతాం అంటే సున్నితత్వాన్ని కోల్పోతాం. పాపం అంటే మనకి భయం ఉండదు, ఎవరికైనా నష్టం కలిగించాలంటే భయం ఉండదు, ఎవరినైనా మోసగించాలంటే భయం ఉండదు, ఎవరికైనా ఇబ్బంది కలిగించాలంటే మనకు భయం ఉండదు. దైవ భయం లేకుండా జీవించడం అన్నమాట. ఇది బండబారిపోయినటువంటి జీవితం. సో ఇది మూడవదిగా చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఈ మూడు ఉంటాయో, అంటే మనసేమో చీకటి అయిపోయింది, దేవుడేమో దూరం అయిపోయాడు, మన యొక్క జీవితం అయితే కనుక బండబారిపోయింది. జీవితం బండబారిపోయింది, మనసు బుద్ధి లేదు, దేవుడి నుంచి మనం దూరం అయిపోయాం. ఈ మూడు జరిగినప్పుడు హార్ట్స్ వితౌట్ సెన్సిటివిటీ, అంటే ఒక విధంగా చెప్పాలంటే మన యొక్క హృదయం బండగా అయిపోయింది. కాబట్టి ఇట్ లీడ్స్ టు ద వర్స్ట్ థింగ్. 19వ వచనం, సిగ్గుమాలిన వారై అత్యాశతో అన్ని విధాల కల్మషాలను చేయడానికి కామ వికారాలకు తమను తాము ఇచ్చు వేసుకొని ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే నా ఇష్టం, నా కోరిక తీర్చుకుంటాను, నా బ్రతుకు ఎలా ఉంటే నీకెందుకు, నా ఇష్టం, నా కోరిక, నా బ్రతుకు అని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఇతరులను హింసిస్తారు, లేకపోతే వాళ్ళని హింసించుకుంటూ ఉంటారు. దేవుడికి దూరమైనటువంటి వాడు ఇష్టపడేది హింస. దేవుడికి దూరమైన వాడు ఇష్టపడేది పాడు చేసుకోవటం. దేవునికి దూరంగా ఉన్నప్పుడు బాగు చేసుకోవటం అనేది ఎక్కడ కనబడదు. ఇప్పుడు మీకు 5 విషయాలు 18, 19 వచనాల్లో కనబడుతుంది. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే ఫ్యూటైల్ మైండ్స్ అని చెప్పాను, వ్యర్థమైన ఆలోచనలు. ఈ వ్యర్థమైన ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది ఏంటంటే మనసు చీకటి అయిపోయింది, ఎందుకంటే బుద్ధి జ్ఞానం లేదు, దేవుడి నుంచి దూరం అయిపోయారు, ఎందుకనంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ హృదయాలు బండబారిపోయినాయి, సున్నితత్వాన్ని కోల్పోయారు. ఈ ఉండటం బట్టి చివరిగా మనకు కనబడుతుంది ఏంటంటే వాళ్ళ యొక్క జీవితం సిగ్గుమాలిన జీవితం. వాళ్ళ జీవితం ఏం మాత్రం కట్టు లేనటువంటి జీవితం, ఏమాత్రం బంధకాలు లేనటువంటి జీవితం. అంటే ఈ లోకంలో ఎవరు కూడా ఆయన పట్టుకోలేరు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేనులో సేన అనేటువంటి దెయ్యం పట్టిన వాడి యొక్క బతుకు అదే. వాడిని ఎవరు కూడా పట్టుకోలేకపోయారు, ఎవరు కూడా ఆయన్ని కట్టలేకపోయారు. ఎందుకు అని అంటే కనుక వ్యర్థమైనటువంటి ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది. కాబట్టి నేను 18, 19 వచనాలు మీకు అవుట్లైన్ లాగా ఇచ్చాను. ఇప్పుడు వివరంగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఈ వ్యర్థత అనేటువంటి మాట మనము ప్రసంగి గ్రంథంలో చూస్తాం. 36 సార్లు ఉపయోగించారు వ్యర్థం అనేటువంటిది. అనేటువంటి మాటకి స్పష్టంగా 2 రకాలైనటువంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే ఆవిరి అంటే ఇప్పుడు నీళ్లు కాస్తా ఉన్నప్పుడు పైన పొగొస్తా ఉంటది కదా, అది ఆవిరి. రెండోది ఏంటంటే నీటి మీద ఉండేటువంటి బుడగ, నీటి మీద నీళ్లు పారుతా ఉన్నప్పుడు మధ్యలో ఆ గాలి బట్టి ఒక బుడగ వస్తుంది. ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది, కొద్దిసేపు ఉంటుంది, ఆ తర్వాత టప్ అని పేలిపోతుంది అన్నమాట. అదే విధంగా ఈ వ్యర్థమైనది అనేది ఒక ఆలోచన వస్తుంది, కొద్దిసేపు అన్నాక గాల్లో కలిసిపోతూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే దానికి పట్టు లేదు, దానికి స్థిరత్వం లేదు. మీరు విశ్వాసులే, నేను ఈరోజు మీకు విశ్వాసులతోనే మాట్లాడుతున్నాను. అయితే మీలో కొంతమందికి ఈ ఫ్యూటిలిటీ అనేది ఉన్నది, ఈ వ్యర్థత అనేది ఉన్నది. మీకు ఎలా ఉందో మీకు చెప్తాను. వ్యర్థత అనేది విశ్వాసులకి ఎలా వర్తిస్తుందంటే, అన్న నేను స్థిరంగా విశ్వాసంలో ఉండలేకపోతున్నాను, నేను నిలకడగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతున్నాను, నిలకడగా నేను ప్రార్థనలో కొనసాగలేకపోతున్నాను, 2 రోజులు ఉంటున్నాను ఆ తర్వాత జారిపోతున్నాను అని అంటున్నారు. అది ఒక విధంగా చెప్పాలంటే యు ఆర్ ఫిటైల్ లైఫ్ స్టైల్ అంటారు.
అంటే వ్యర్థమైనటువంటి జీవన శైలి అని అంటూ ఉంటారు. అంటే ఒక విధంగా వ్యర్థమైన ఆలోచనలను అనుసరించి జీవిస్తూ ఉన్నట్లయితే కనుక మన మీద వచ్చేటువంటి పోటీ ఉంటదే, మన మీద వచ్చేటువంటి ఒత్తిడి ఉంటదే, అది మనకు శరీరంలోంచి రావచ్చు, లేకపోతే బయట నుంచి రావచ్చు, లేకపోతే సాతాను నుంచి రావచ్చు. ఏదైనా సరే తట్టుకోలేము, పడిపోతూ ఉంటాం, దానికి పడిపోతూ ఉంటాం. ఆ వ్యర్థత అనేది చాలా డేంజర్. ఆ వ్యర్థమైంది కనుక మన జీవితంలో ఉంటే, వ్యర్థ పద్ధతులు మన జీవితంలో ఉంటే నిలకడగా ఉండలేం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుతాను, మీకు ఆ వ్యర్థత అంటే ఏంటో అర్థమవుతుంది. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడెను, గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. గాలికి ప్రయాసపడడం అంటే గాల్లో మేళ్ళేస్తున్నాడు రా అని అంటారు, లేకపోతే గాల్లో గుద్దుకుంటున్నాడు రా అని అంటూ ఉంటారు. ఇది వ్యర్థత. ఈ కాలంలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్, తాత్వికమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇలాంటి జాబితాకి చెందిన వాళ్ళు అనిపిస్తుంది. ఫిలాసఫర్ గురించి కొంతమంది చెప్పేటువంటి మాట ఏంటంటే, వాళ్ళ దగ్గర అద్భుతమైన ప్రశ్నలు ఉంటాయంట, జవాబులు ఉండవంట. అద్భుతమైన ప్రశ్నలు. కొంతమంది తెలివిని చూపించుకోవడానికి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, తెలివిని చూపించుకోవడానికి. ఆ విధంగా వాళ్ళ దగ్గర బోల్డ్ ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళ దగ్గర కూర్చుంటే, ఒకవేళ నీ దగ్గర 2 అనుమానాలు ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, అవి 20 అనుమానాలుగా మారి నువ్వు నిరాశతో వెనక్కి వస్తావు. కానీ ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళి నాకు జవాబు దొరికింది అన్నటువంటి వాళ్ళు ఉండరు. ఇది ఫిలాసఫర్స్. రెండోది, ఈ లోకపు నడిపింపుని ఇచ్చేటువంటి వాళ్ళు థింకర్స్. ఈ థింకర్స్ కూడా అంతే, వాళ్ళు చాలా ఐడియాలు ఇస్తారు, కానీ ఆ ఐడియాలు ఏది కూడా మన జీవితానికి సరిపడేవిగా ఉండవు. ఈ అంతా కూడా గాళ్ళు. అరే, నాకు తాగుడు అనేది అలవాటు ఉందిరా, ఏం చేయాలంటే మానేయాలరా, మానేస్తే అయిపోతుందిరా. ఇది ఎవడైనా చెప్తాడా మాట? అబద్ధం ఆడకూడదురా, ఎవడైనా చెప్తాడు. అది ప్రాక్టికల్గా ఎలా సాధ్యమో వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేయరు. అయితే ఇంకా 3వ జాతి వాళ్ళు ఉంటారు. ఏంటి తెలుసా? ఈ లోకంలో వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు, మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ దాన ధర్మాలు కానీ మంచి కార్యాలు కానీ అవి చెడ్డమని చెప్పట్లేదు. కానీ దేవునికి బయట ఉంటే దాన్ని దేంతో పోల్చారు తెలుసా? మురికి గొడ్డలతో పోల్చారు. దేవునికి బయట ఉంటే, ఇఫ్ యు ఆర్ నాట్ విత్ గాడ్, నువ్వు దేవునిలో లేకుండా నువ్వు కానుకేసినా కూడా నిరుపయోగమే. అందుకనే కానుక వేసే ముందు నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు, ఒక అతను కృతజ్ఞత అర్పణ తీసుకొని వస్తే, నీకు పలానా వ్యక్తితో వ్యతిరేకత ఉంది కదా, అవును సార్, ముందు వాడితో సెటిల్ అయ్యరా. ఎందుకంటే వాడితో నువ్వు సెటిల్ అవ్వకుండా నాతో సెటిల్ అవ్వలేవు. నువ్వు నాతో సెటిల్ అవ్వకుండా నాకు కానుకిస్తే కనుక అది నాకు కానుక అవదు, అడుక్కునే వాడికి ఇచ్చినట్లు అవుద్ది. సంబంధం లేకుండా ఎవరికైనా ఇస్తే అది దానం అంటారు. సంబంధంతో కనుక ఇస్తే కనుక దాన్ని దానం అనరు, అది సంతోషంతో ఇచ్చింది అని అంటారు, బహుమానం అంటారు, కృతజ్ఞత అంటారు, ఇంకేదైనా అనొచ్చు. బట్ ఇట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ దాన్ని దానం అనటానికి వీలు లేదు. చాలా మంది చర్చికి వెళ్ళి దానం వేసి వస్తారు, ఎందుకంటే దేవుడితో వాళ్ళకి సంబంధం ఉండదు. అందుకనే ఆ దానానికి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిఫలం దొరకలేదు కాబట్టి, తృప్తి దొరకలేదు కాబట్టి పేర్లు చదవకపోతే ఊరుకోరు. ఇంకేం చెప్తారు తెలుసా? నేను దానం వేశాను కాబట్టి నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నేను దానం వేశాను కాబట్టి నాకు పెళ్ళయింది, నేను దానం వేశాను కాబట్టి నాకు పిల్లలు పుట్టారు. అంటే దేవుడిని ఎలా చేస్తారంటే ఒక బిజినెస్ వ్యక్తిగా చేస్తూ ఉంటారు. ఇదంతా ఫ్యూటైల్ థింకింగ్, ఇది వ్యర్థమైనటువంటి ఆలోచనలు. కొన్ని సంఘాలు ఈ వ్యర్థమైనటువంటి ఆలోచనల్ని పెంచి పోషిస్తూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు అలాగే ఉంటాయి. మీరు ఇవ్వండి, కానుకివ్వండి, దేవుడు దీవిస్తాడు, కానుకివ్వండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి ఇవ్వకముందు దేవునితో మనకు సంబంధం ఉండాలి. సంబంధం లేకుండా ఏం చేసినా కూడా అది నిరుపయోగమే. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం, మేమందరము అపవిత్రము వంటి వారమైతిమి, మా నీతి క్రియలను మురికి గుడ్డ వలె నాయను మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లు మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. ఇందులో మనకి ఎంత స్పష్టంగా కనబడుతుందో చూడండి. దేవునిలో మనం లేకపోతే మనం చేసేటువంటి మంచి క్రియలు కూడా, నీతి క్రియలు కూడా మురికి గుడ్డవలే ఉంటాయంట. ఇట్ విల్ బి లైక్ డర్టీ థింగ్స్. ఈ లోకంలో చాలా మంది గురించి ఏమని చెప్తారు? సార్ మంచోళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు సార్ అని అంటారు. మంచోళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? ఈ లోకరీత్యా మంచోడు పరలోకపు అంటే ఎలా ఉంటుంది తెలుసా?
ఏమంటే నేను మార్కులు వేసుకుంటే 40 వచ్చినాయి అంటే నువ్వు వేసుకుంటే 40 వచ్చినాయి, మీ టీచర్ వేస్తే వచ్చినాయా లేదా కావాలి, మీ టీచర్ వేస్తే వచ్చినాయా లేదా కావాలి. నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేసావు ఇది మంచోడని, దేవుడు మంచోడని సర్టిఫికెట్ ఇచ్చాడో లేదా కావాలి. పరలోకంలో తీసుకునే దేవుని సర్టిఫికెట్ని బట్టి కానీ నీ సర్టిఫికెట్ని బట్టి కాదు. ఈ లోకంలో మంచోడని ఎవరిని అంటారు తెలుసా? ఎవరికైతే దాన ధర్మాలు చేస్తాడు అది. దేవుడు బయట ఉంటే ఈ మంచితనం ఏమన్నా ఉపయోగపడుతుందా? లేదు. అవుట్ సైడ్ గాడ్, దేవునికి వెలుపట మంచితనానికి విలువ లేదు. నేను చెడ్డోళ్ళు అయిపోండి అని చెప్పట్లేదు, దేవునిలో ఉండండి, మంచి వాళ్ళగా ఉండండి అని చెప్తున్నాను. కాబట్టి ఇది ఎప్పుడు సాధ్యమో అవుతుంది అని అంటే గనక అనుదినము మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా ఈరోజు నా యొక్క దినచర్యలో నేను ఏం చేయదలుచుకుంటున్నాను, ఇది ప్రభా నువ్వు దాంట్లో చొరవ తీసుకోవాలి. ఐ వాంట్ యూ టు ఇన్వాల్వ్ ఇన్ మై డే టు డే అఫైర్స్. నా అనుదిన జీవన శైలిలో, జీవన చక్రంలో, జీవన పయనంలో ఐ వాంట్ యూ టు ప్లే ద రోల్. నువ్వు పాత్రను పోషించాలి ప్రభా, యూ మస్ట్ ప్లే ద రోల్. ఆ విధంగా దేవుణ్ణి మన అనుదిన జీవితంలోకి అనుమతి ఇచ్చినప్పుడు, ఆయనకు విధేయత చూపిస్తూ జీవిస్తున్నప్పుడు మనకి ఫ్రటైల్ థింకింగ్ రాదు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు రావు, అస్సలు రావు. ఎందుకనంటే దేవుణ్ణి మనం కలుపుకున్నాం కాబట్టి మనము దేవుని ఆలోచనలు కలిగి ఉంటాం. దైవ ఆలోచన దైవ సాన్నిధ్యాన్ని బట్టి వస్తుంది. సింపుల్గా ప్రాక్టికల్గా చెప్పమంటారా? దినచర్య వాక్య ధ్యానముతో, ప్రార్థనతో మొదలు పెట్టండి. నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక్క రోజులో, నేను సంవత్సరంలో జీవితంలో వచ్చే ప్రాముఖ్యమైన విషయాల గురించి చెప్పట్లా, ఆ రోజు ఎక్కడైతే నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ప్రతి చోట కూడా ప్రభువుని అడగండి. నెహెమ్యా మొదటి 6 అధ్యాయాల్లో 9 ప్రార్థనలు చేశాడు. 9. మొదటి ప్రార్థన 100 రోజులు చేస్తే రెండో ప్రార్థన నుంచి 9వ ప్రార్థన దాకా 5 నిమిషాలు చేశాడని. దేవునితో అతి ఎక్కువ సమయం గడిపిన తర్వాత, వెన్ హీ స్పెంట్ ఇనఫ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వాట్ హీ వాస్ డూయింగ్, దేవుడితో చిన్న చిన్న ఎస్ఎంఎస్లు ఇస్తే పని అయిపోయింది. ప్రభా రాజుగారు పిలుస్తున్నారు, ఎలా ఉండమంటావు, దట్స్ ఆల్. సో ఆ విధంగా దేవునితో కంటిన్యూస్ కనెక్షన్ ఉన్నప్పుడు ఫ్యూటైల్ థింకింగ్ అనేది మన జీవితంలో రాదు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు మన జీవితంలో రాదు. సో పౌలు భక్తుడు మొట్టమొదటిగా చెప్తుంది ఏంటంటే, లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వాక్ ఇన్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ దేర్ మైండ్స్. అవిశ్వాసులు వదే వ్యర్థమైనటువంటి తలంపులతో మీరు నడవద్దు. ఇది మొదటి విషయం. ఇక రెండోది ఆలోచించినట్లయితే, లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వాక్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ దేర్ అండర్స్టాండింగ్. అవిశ్వాసుల వలె అంధకారమైన మనస్సు గలవారే ఉండొద్దు అని అంటున్నాడు. అంధకారమైన మనస్సు కలిగి ఉండటం. గుర్తుపెట్టుకోండి, అంధకార మనసుని సాతానుడు సృష్టిస్తాడు. సాతానుడు దేవుని వాక్యము వెలిగిస్తే సాతానుడు వచ్చి అంధకారాన్ని సృష్టిస్తానికి ప్రయత్నం చేస్తాడు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, ఈ ఇహలోక సంబంధమైనటువంటి దేవత ఆయన అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేశాను అని అంటున్నాడు. గుడ్డితలమును. అయితే ఇప్పుడు ప్రజలు ఏమని చెప్తారంటే, ఈ పక్కన సాతానుడు లైట్ ఆపేస్తున్నాడు, రెండోదేమో ఆదాము యొక్క వంశములోంచి వచ్చాను కాబట్టి నాలో చీకటి ఉంది అని నెపం వేరే వాళ్ళ మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అలా చేయడానికి వీల్లేదు. ఎందుకనంటే నీ జీవితంలో ఇప్పుడు చీకటి ఉందంటే దానికి నువ్వే బాధ్యుడివి. నీ జీవితంలో చీకటికి సాతానుడు కాదు కారణం, లేదా బాధ్యుడు. లేకపోతే నీకున్నటువంటి ఆదాము యొక్క సంతతిలోంచి వచ్చావు కాబట్టి వచ్చింది కాదు. మా అమ్మ నాన్న మంచివాళ్ళు కాదు, మా కుటుంబం మంచిది కాదు, మా ఊరు మంచిది కాదు, మా ఇల్లు మంచిది కాదు, మా యొక్క పెంపకం మంచిది కాదు. నీ బయట చీకటిని కలిగించేది ఏది లేదు, నీ అంతటి నువ్వు ఆర్పేసుకుంటే తప్పించి. దీనికి వచనం చూడండి, మీకు బాగా అర్థం అవుద్ది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున ఈ వాళ్ళ యొక్క మనసులు గుడ్డితనం అయిపోయినాయి. దేవుణ్ణి పాపం చేసేటువంటి వాళ్ళకి దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యము వెలుగై ఉన్నది కాబట్టి. దేవుని యొక్క మాటలు అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ మాటలు వాళ్ళ యొక్క పాప జీవితాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటాయి కాబట్టి సింపుల్గా చెప్పాలంటే, ఈ అంధకారమయమైనటువంటి జీవితం మనకు ఉండకూడదు అని అనుకుంటే కనుక మనము దేవుని వాక్యాన్ని,
దేవుని చిత్తాన్ని, దేవుని సన్నిధిని మనం ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. సో కాబట్టి ఇప్పటికి మనం 2 విషయాలు చూసాం. ఫ్యూటైల్ థింకింగ్ అనేది మనకు ఉండకూడదు, వ్యర్థమైన ఆలోచనలు. రెండోది, మన యొక్క మనస్సులు అంధకారం అవ్వకుండా చూసుకోవాలి. మూడోది చూసినట్లయితే, లైక్ అన్బిలీవర్స్ డూ నాట్ వాక్ ఇన్ ద ఏలినేషన్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. మనము 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, మనము మన యొక్క పాపములోను అపరాధములోను చచ్చిన వారేమై ఉన్నప్పుడు జరిగినటువంటి విషయము ఏంటి అనంటే, దేవుడు అప్పుడు మనల్ని బ్రతికించాడు. హీ మేడ్ అస్ అలైవ్. మనల్ని సజీవులుగా చేశాడు. ఏ విధంగా? క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనల్ని తనని కొనటం బట్టి ఆ విధంగా సజీవులంగా చేసుకుంటూ వచ్చాడు. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఆ పాత జీవితంలోంచి నెమ్మదిగా కొత్త జీవితంలోకి ఏం తీసుకురాలేదు. అది రిఫర్మేషన్ అంటారు, దిద్దుబాటు అంటారు. అయితే దిద్దుబాటు మార్పు చెందిన తర్వాత ఉండాలి. నేను కాదనట్లేదు. అయితే దిద్దుబాటు ద్వారా మార్పు అనేది ఎప్పుడు రాదు. మార్పును బట్టి దిద్దుబాటు వస్తుంది, కానీ దిద్దుబాటును బట్టి మార్పు అనేది రాదు. మనం చెడ్డ క్రియలు ఆపేయటం బట్టి నెమ్మదిగా మన జీవితం మారదు. దేవుడు మనలో మార్పు ఒకేసారి తీసుకొస్తాడు. ఒకే విధమైనటువంటి మార్పు తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇది మూడోది. ఇక నాలుగోది, లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వాక్ ఇన్ స్పిరిచువల్ ఇగ్నరెన్స్ డ్యూ టు హార్డ్ హార్ట్స్. తమ హృదయ కాఠిన్యం వలన, తమలో నున్న అజ్ఞానము చేత, హృదయ కాఠిన్యము, హృదయాన్ని కఠినపరుచుకోవటం అనేది జరగకూడదు. ఈ హృదయాన్ని కఠినపరచుకోవటం అనేది ఎలా జరుగుద్దో మీకు చెప్తాను. మొదటిసారి ఒక తప్పు చేసినప్పుడు మనలో అపరాధ భావం అనేది ఉంటుంది. అయితే అదే తప్పు 2-3 సార్లు చేసేటప్పటికీ అపరాధ భావం పోవటమే కాదు, దాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి ఒకటేమవుద్దనంటే, ఇది తప్పు కాదులే అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. రెండోది, మన హృదయంలో స్పందన అనేది ఇక ఉండదు. నా ఇష్టం, ఎలా పడితే అలాగ జీవించేయాలి అని అనుకుంటాం. పాపంలో కొనసాగుతూ ఉన్నప్పుడు గుడ్డితనం అనేది కలుగుతూ ఉంటుంది, పారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తెలివి లేకపోవటం కాదు, సమాచారం లేకపోవటం కాదు, నైతికత్వం కోల్పోవటం. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయం కనుక మనం తీసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు సబ్బాతు దినాన్న చెయ్యి సరిగ్గా లేనటువంటి వ్యక్తిని బాగు చేయడానికి చేసేటువంటి ఆ యొక్క ప్రయత్నంలో జరిగినటువంటి విషయం అన్నమాట. 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషుడు చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. వాళ్ళ కంటితో చూశారు యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం చేశారని. పరిసయ్యులు వెలుపలకు పోయి, అంత చూసిన తర్వాత కూడా పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగో సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. దీన్నే హృదయ కాఠిన్యము అంటారు. దిస్ ఈజ్ ది హార్డ్నెస్ ఆఫ్ హార్ట్. హృదయ కాఠిన్యం అంటారు. ఈ హృదయ కాఠిన్యం బట్టి ఏంటి అని అంటే కనుక, నీ కళ్ళు గుడ్డివైపోతాయి. ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది, ఆ అద్భుతం గురించి ఏమి లేదు, వాళ్ళకే పట్టింపు లేదు, ఈ ఏ విధంగా చంపేయాలా అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు వ్యర్థమైనవి. తర్వాత వాళ్ళ యొక్క మనసు చీకటైపోయింది. వాళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోయారు. వాళ్ళ హృదయం బండబారిపోయింది కాబట్టి, దేవుడికి దూరం అయిపోయారు కాబట్టి, వాళ్ళకి వ్యర్థమైన ఆలోచనలు వచ్చినాయి. కాబట్టి ఇక రిజల్ట్ ఏంటి చూద్దాం. 19వ వచనం, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. దీన్నే భ్రష్టత్వం యొక్క చివరి స్థాయి అంటూ ఉంటారు. అయితే సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్ము తామే కామకత్వమునకు అప్పగించుకొని అని దాంట్లో ఇంగ్లీష్లో ఏమని రాశారంటే కెలౌస్ అని రాశారు. కెలౌస్ అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? ఈ యొక్క చర్మము బండబారిపోతాం. మీలో కొంతమంది గిటార్ నేర్చుకుంటూ ఉంటారు. గిటార్ నేర్చుకున్నప్పుడు ఈ తీగల్ని వేళ్లతో నొక్కుతూ ఉన్నప్పుడు బాగా మంట అనిపిస్తుంది. 2-3 సార్లు నొక్కిన తర్వాత ఈ యొక్క ఏళ్ళు లోనకి గీసుకుపోయినట్లు అనిపోతుంది.
కొంతమందికి అయితే రక్తం కూడా కారుద్ది. అయితే ఆ విధంగా గిటారు కొట్టంగా కొంతకాలానికి ఏమవుద్ది తెలుసా, ఈ వేళ్ళు యొక్క ఈ చివర లేదా సున్నితత్వాన్ని కోల్పోతుంది. ఈ సున్నితత్వాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళకి ఇంకేముండదు. ఇక వాళ్ళు చూసేదల్లా ఒకటే ఏంటనంటే సంగీతం సరిగ్గా ఉందా లేదా అని. అంతేగాని ఏళ్ళకి నొప్పి వస్తుందా లేదా అనేది ఆలోచించడం. అయితే ఇది మంచిది, ఈ గిటార్ విషయంలో ఇది మంచిది. అదే నేనేమంటున్నానంటే, వీళ్ళు అదే తప్పుని పదే పదే చేసుకుంటున్నప్పుడు దే లూజ్ సెన్షువాలిటీ, సున్నితత్వాన్ని కోల్పోతారు. అరే ఇది తప్పే, వాడికి బాధ కలుగుతుందే, వాడికి కష్టం కలుగుతుందే అని ఇక ఆలోచించరు. వాళ్ళు ఒకటే ఒకటి ఆలోచిస్తారు, గిటారు కొట్టేవాడు మ్యూజిక్ బాగుండాలని ఎలా అనుకుంటాడో అదే విధంగా ఈ పాపం చేసేటువంటి వాళ్ళు నాకు తృప్తి కావాలి అని అనుకుంటారు. పాపంకు ఉన్నటువంటి విచిత్ర లక్షణం ఏంటి తెలుసా, ఎప్పటికీ అది తృప్తి ఇవ్వదు. ఇంకా ప్రయత్నం చేయి, ఇంకో స్టేజ్ పెంచు, ఇంకో స్టేజ్ పెంచు అని అంటూనే ఉంటది. కొంతమంది ఏమంటారంటే బైబిల్ పండితులు 17, 18, 19 ఈ వచనాలు, ఈ 3 వచనాలు మనము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 32 దాకా ఉన్నటువంటి భాగానికి సంక్షిప్తంగా రాయటం అంటారు. దాంట్లో దేవుడు 3 సందర్భాల్లో వాళ్ళని విడిచిపెట్టేసినట్లు చూస్తాం. రోమా 1:24 అపవిత్రతకు అప్పగించను. రోమా 1:26 తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. రోమా 1:28 భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అంటే ఒక విధంగా చెప్పాలంటే పతనం, నైతిక పతనం అనేది వాళ్ళ జీవితంలో నెమ్మదిగా రావటం చూసాం. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛను ఆపలేడు. దేవుడు బ్రతిమలాడతాడు, మొత్తుకుంటాడు, ఎంతకి వినకపోతే ఆయన సరే అని వదిలిపెట్టేస్తాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది విశ్వాసుల జీవితంలో కూడా సాధ్యమే, నెమ్మదిగా పతనం అనేది. కాబట్టి తొలి దినాల్లోనే ఇది పాపం అని గ్రహించినప్పుడు దాన్ని పాపంగా చూసి మన జీవితాన్ని దేవుని యొక్క వాక్యపు వెలుగులో సరిచేసుకోగలిగితే బాగుంటది. పాతవి విడిచిపెట్టాలి, నూతనవి ధరించుకోవాలి. నేను ఈరోజు పరిచయం లాగా చెప్పి కేవలం ఈ 3 వచనాలే చెప్పాను. ఎందుకంటే ఒక టెంపోలోకి మీరు వచ్చిన తర్వాత రేపటి నుంచి మనం విస్తృతంగా ఆలోచించవచ్చు. అయితే ఈరోజు నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటి అనంటే, విశ్వాసులైనటువంటి వారితో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా, మీలో ఇవి ఉండకూడదు అని అంటున్నాడు. ఇవి మీలో ఉండకూడదు అని అంటున్నాడు. పౌలు భక్తుడు విశ్వాసులతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, అవిశ్వాసులకున్నవి ఇది, కానీ అవి మీలో కనబడకూడదు. వాళ్ళకి మీకు వ్యత్యాసం ఉండాలి. మీరు ఇదివరకు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు మీకున్నాయి, ఇప్పుడు మీరు విశ్వాసులయ్యారు, మీలో ఉండకూడదు. ఆ వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు. అలాంటి వ్యత్యాసం మన జీవితంలో చూడగలుగుతున్నామా? ఒకవేళ చూడట్లేదు అనంటే, కనబడట్లేదు అనంటే మన జీవితాన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో, దేవుని ఆత్మ పరీక్షలో మన జీవితాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అయితే మార్పు అనేది దేవుడు మనకిచ్చేటువంటి వరం. రూపాంతరపు అనుభూతిని మనకి అనుగ్రహిస్తాడు. ఇట్స్ 1 minute, 1 నిమిషంలో మార్పు వస్తుంది. అయితే ఆ మార్పు చెందిన తర్వాత మన పవిత్ర జీవితాన్ని కొనసాగించడం అనేది మనం ప్రయాసపడాలి. మనం ఈ లోకంలో పోరాడాలి. ఆ పోరాట జీవితం గురించి రాస్తున్నాడు. మరి మీ జీవితం పవిత్రంగా ఉన్నదా? ఐక్యత గురించి మాట్లాడాడు, పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు. వాట్ అబౌట్ యువర్ లైఫ్? ఆర్ యు లివింగ్ ఎ ప్యూర్ లైఫ్? పవిత్ర జీవితాన్ని మీరు జీవించగలుగుతున్నారా? ప్రార్థన చేసుకుందాం, తలంచండి. మా దేవా, మా ప్రభా, అంధకార సంబంధులుగా, నీకు దూరస్తులుగా, వ్యర్థమైనటువంటి తలంపులతో మా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, పాపంని విచ్చలవిడిగా చేసుకుంటూ బండబారిపోయిన జీవితంలో మేము ఉన్నప్పుడు, నీ వాక్యము చేత మా హృదయాన్ని బద్దలు కొట్టావు. పరిశుద్ధాత్మని మాలో పంపించడం బట్టి మా హృదయాన్ని సున్నితపరిచావు. నీ వాక్యపు వెలుగు ద్వారా మా మనసులను వెలిగించావు. కాబట్టి నిన్ను చూడగలిగాం, నీ దగ్గరకు వచ్చి మా జీవితాన్ని సరిచేసుకోగలిగాం. నీకు వందనాలు ప్రభా. నాయన, ఆ నూతన జీవితంలో ప్రవేశించినటువంటి మేము నూతనత్వంలో కొనసాగాలి ప్రభా. నూతన జీవితాన్ని కొనసాగించాలి ప్రభా. ఆ విధంగా జీవించగలుగుటకు ప్రభా, ఈ వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో క్రీస్తు ప్రభు వారు మా ముందుంచినటువంటి మాదిరిలో జీవించగలటకు కృప చూపించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.